అన్న మీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోన రసవత్తరంగా ఎన్నికలు జరుగుతున్నాయి గదా! ఈ కుప్పంలోన అంటే 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఏకధాటిగా గెలుస్తూనే ఉన్నాడు. ఘన విజయం సాధిస్తూనే ఉన్నాడు. ఈసారి వైఎస్ఆర్‌సీపీ తరపున భరత్ కుమార్ గారు గూడా ఇప్పుడు లీడ్‌లో ఉన్నారు. మీకు ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గానికి బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే. అన్నీ మంచిగా చేస్తున్నాడా ఆయన? చేస్తాడని ప్రతిదీ. ఇంతకు ముందు కూడా చేశాడు. రోడ్లు వేయడం కానీ, సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు, కుళాయిలు ఇప్పుడు చేస్తాడని. భరత్ కుమార్ గారు గెలిస్తే మంచి చేయలేడా? చేయగలడు. ఈయన అయితే ఒక సీఎం స్థాయి కదా. ఆ. భరత్ గారు కూడా ఇప్పుడైతే చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడాను. సీఎం స్థాయి అంటే వాళ్ళ నియోజకవర్గం, మా నియోజకవర్గం కాబట్టి ఇంకా ఎక్కువగా చేస్తాడు. ఒకవేళ కొత్త ఉడుకు రక్తానికి ఛాన్స్ ఇస్తే ఆయన ఇంకా డెవలప్మెంట్స్ కావచ్చు, ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తాడేమో. వెళ్ళొచ్చు. కాకపోతే ఇంతకు ముందు అభివృద్ధితో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈసారి ఇంకా బాగా చేస్తాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తుంది. ఆయన సీఎం అయితే మన రాష్ట్రం అంతా బాగుపడుతుంది. అందరికీ అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. గవర్నమెంట్ నడిచింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడిచింది కదా, ఏం జరగలేదా మీకు? అభివృద్ధి అనేది ఏం జరగలేదా? ఏమంటే లేదు సార్, ఏది కూడా జరగలేదు. అమ్మఒడి అమ్మఒడి ఒకటి వేసినాడు పిల్లలకి, అంటే ఏమీ లేదనమాట. ముసలి వాళ్ళకి పోయింది, పోలవరం పోయింది, మనకు వచ్చి రాజధాని పోయింది, ఇది అందరూ కాలువ అది పోయింది. మాకు రాయలసీమ నీళ్ళు తాగే నీళ్ళు లేకుండా కష్టాల్లో ఉన్నాము. అది వినైతే ఈసారి చంద్రబాబు సీఎం అయితే తాగే నీళ్ళనే మాకు దొరుకుతుంది. పాడావులో రైతులకి పాడావులో అందరికీ మంచికి చెడుకి అంతా భవిష్యత్తు బాగుంటుంది అని మాకు నమ్మకం ఉంది. చాలామంది ఇక్కడ నుంచి వరుసలు వెళ్తున్నారు బెంగళూరుకి, అక్కడ వెళ్ళి బతుకుతున్నారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అట్లా వెళ్ళినారు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అట్లా ఎవరు వెళ్ళలేదా? వెళ్తూ ఉన్నారా? అప్పుడు కూడా వెళ్తున్నారు, అప్పుడు వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్తున్నారు. అదే మీ నియోజకవర్గం సంబంధించి ఒకవేళ ఏం చేస్తే ఈ వరుసలు ఆగుతాయి? సార్ మీ నియోజకవర్గానికి సంబంధించి యువత కోసము ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అట్లా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఏది చేస్తే మీ సైడు వరసలు ఆగుతాయి, అంటే బయటికి వెళ్ళి బతకడం ఆగుతుంది? పరిశ్రమలు రావాలండి. పరిశ్రమల్లో అయితే ఈసారి ఆయన తీసుకొస్తాడని నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు. మెయిన్ మాకు అదే పెద్ద సమస్య. మొత్తము బెంగళూరు వెళ్తూ ఉంటారు పొద్దున్న వెళ్ళేస్తే. వాళ్ళ వలస లాభాలంటే అదే పరిశ్రమలు రావాలని మా ఆశ. ఆయన అయితే తీసుకురాగలడు ఆ నమ్మకం ఉంది. ఆయనైతే అనుభవం ఉంది. పెద్ద ఆయన ముందు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినాడు చంద్రబాబు. ఆయన ఈసారి సీఎం అయితే బయట పోయిందని కంపెనీలు తీసుకొచ్చి అక్కడ కొన్ని చోట్ల కంపెనీలు పెడితే యూత్కి ఉద్యోగాలు వస్తాయి. మన రాష్ట్రం భవిష్యత్తు పిల్లల కోసము అందరికీ బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ నమ్మకము అట్టుంది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చేయూత కావచ్చు, అట్లనే వచ్చేసి అమ్మఒడి కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉన్నాడు కదా. చేయూతంటే చేస్తున్నాడండి. ఆయన చేసేది బాగాలేదని కదా, బాగానే ఉన్నాయి. నవరత్నాలు అనేది బాగానే ఉన్నాయి. ఇంకా అంటే అభివృద్ధి కొంచెం తగ్గింది అనేది. నెక్స్ట్ వీళ్ళు ఏమంటా ఉన్నారంటే అభివృద్ధితో పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తాము అంటూ ఉన్నారు. ఒకసారి చూద్దాం అనేది నెక్స్ట్ టైం. జగన్ గారు చేసేది బాగానే ఉంది, అంటే పథకాల పరంగా బాగానే ఉన్నాయి. అభివృద్ధి అభివృద్ధి లేదనేసి అందరి అభిప్రాయం అదే. వీళ్ళు అభివృద్ధితో పాటు పథకాలు అందిస్తామంటా ఉన్నారు. అందుకని చూద్దాం. ముందుకుండే మంత్రులు పెద్ద సీనియర్ నాయకులు ఎవరు లేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు మంచివాళ్ళే. అయినా కూడా వీళ్ళు ప్రభుత్వం, జగన్మోహన్ ప్రభుత్వం తరఫున ఉండే మంత్రులు కానీ, ఒక ఐటీ ఉద్యోగులు కానీ, ఒక యూత్కి వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు కానీ ఎవరు లేదు. అనుభవం లేదు. చిన్న వయసు సీఎం అయినాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ తాలూకా ఏదండి? కుప్పం తాలూకా మండలం శాంతిపురం మండలం. కుప్పం తాలూకా శాంతిపురం మండలం. అయితే మీరు 100% చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ అందరి కూడా బాగుపడతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందని అంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుతుందా? అవునండి. 100% మీరు గెలిపించుకుంటారా? చంద్రబాబు గారిని గెలిపించుకుంటాం. మంచి మెజారిటీతో. లక్ష మెజారిటీ ఎక్కుతున్నా కానీ తగ్గేదేమీ లేదు. లక్ష మెజారిటీ పైన వస్తున్నాయి కానీ తగ్గేది మాత్రం లేదు. లేదు. లక్ష మెజారిటీ గెలిపించుకుంటాము. మన సీఎం అవుతాడు. మన రాష్ట్రం అంతా బాగుపడాలని మేము కూడా దేవుని పాటిస్తున్నాం. ప్రతిరోజు మన రావాలా. మీ పేరేంటండి? శ్రీనివాస్ గారు.
మొత్తానికైతే మూడో వ్యక్తిగా చూసుకుంటే ఆవుల గోపాలకృష్ణ గారు కూడా ఇప్పుడు మీ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. దాని పట్ల ఒకవేళ ఆయన వస్తే మీకు ఏం జరుగుతుంది, అంటే మంచి జరుగుతుందా మంచి జరగదా ఒకసారి చెప్తారా? లేదండి, వచ్చే అవకాశం లేదు. పోటీ అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. భరత్ గారు చంద్రబాబు గారి మధ్య పోటీ ఉంటుంది, కానీ నెక్స్ట్ ఎవరు అభ్యర్థి పోటీ ఉండదు. వాళ్ళు కాంగ్రెస్ తరపున మాట అనేది ఏది లేదంటారు. లేదండి, కాంగ్రెస్ ఇక్కడ లేదు. ఇంకా ముందు ఆయన ఉండే ఎవరో డాక్టర్ సురేష్ సార్ ఉండే, కాంగ్రెస్ తరఫున ఆయన ఉండే. ఆయన వాళ్ళ ఆయన ఈ కుప్పానికి వచ్చి ఎమ్మెల్యేగా ఉండే, దొరసామ నాయుడు ఎమ్మెల్యేగా ఉండే. ఆ తరపున ఇప్పుడు ఏమైపోయినట్టు సురేష్ సార్ వచ్చినాడు, టీడీపీకి వచ్చినాడు. మనం ముందుకు పోవాలా, ఇట్లా అయిపోయింది, మాకు రాజధాని లేదు, తాయాకి నీళ్ళు లేదు, అంతే ఇదైపోయింది, కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా వచ్చి టీడీపీకి వచ్చి మా మండలం శాంతిపురం మండలం వచ్చి సురేష్ సార్ డాక్టర్ సార్ వచ్చి మేమంతా పోయి సార్తో పోయి తిరిగి అందరితో మాట్లాడి అందరికి ఇంకా మెజార్టీ పెరుగుతూ ఉంది. ఆ సార్ వచ్చినప్పుడు ఇంకా మెజార్టీ అందరిలో కలిసి కట్టుగా అందరూ పోతున్నాం. మెజార్టీ మాత్రం తగ్గదు, 1,00,000 ఓట్లు గ్యారెంటీగా వస్తుంది.